వెల్కమ్ బ్యాక్. పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపిన వారిని దేవుడే శిక్షిస్తారు అన్నారు ప్రవీణ్ సోదరి శ్రీదేవి. ప్రభుత్వాల మీద తమకు నమ్మకం లేదన్నారు. ప్రవీణ్ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ప్రవీణ్ భార్య పిల్లలు బయటకెప్పుడు రాలేదని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ భార్య బయటకు రాకపోవడానికి కారణం ఉందన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. సోదరి శ్రీదేవి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చివరిగా ప్రవీణ్ పగడాల ఎప్పుడు మాట్లాడారు మీకు? ఆయన రోజు మాట్లాడతారండి. మాకు ప్రోగ్రామ్స్ ఇవి ఉంటాయి చర్చికి సంబంధించినవన్నీ. ఆ ప్రోగ్రామ్స్ విషయంలో మేము ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటాము. కలిసినప్పుడల్లా మేము మాట్లాడుతూ ఉంటాము. అంటే ఇన్సిడెంట్ జరగకముందు ఎప్పుడు మాట్లాడారు, ఏమని మాట్లాడారు మీకు? సండేనే మాట్లాడారు, సండే ఈవినింగ్ మాట్లాడారు. ఎట్లా ఈ షెడ్యూల్ అనేది, తర్వాత రాబోయే ఇది గుడ్ ఫ్రైడే రోజు ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నాతో మాట్లాడారు. ఎట్లా చేయాలి అనేది కూడా మాట్లాడారు. అంటే ఒక కుటుంబ సభ్యురాలిగా, ఒక సొంత సోదరిగా మిమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఉంటాడు. అటు ఫ్యామిలీ కూడా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ ఉంటారంట. ఏంటి అసలుకి ఏమేమి విషయాలు మీతో షేర్ చేసేవాళ్ళు ఎక్కువగా? ఫ్రెండ్స్ని కలుస్తాము, క్లోజ్నెస్ని బట్టి. ఇంకా అంటే పర్సనల్స్ అంటే మాకు సంబంధించిన విషయాలు మేము మాట్లాడుకుంటాము. సో అంతకు మించి ఏమి ఎక్కువ ఉండదు. సరదాగా గడుపుతాము. ఎప్పుడైనా టైం దొరికితే సరదాగా గడపడానికి, మాట్లాడడానికి, కలవటానికి వెళ్తాము. సోషల్ మీడియాలో పోస్టింగ్ కావచ్చు, లేదంటే బహిరంగంగా కూడా చాలా వేదికల మీద తను నాకు ప్రాణహాని ఉంది అని చెప్పారు. సో అదే జరిగి ఉంటుందా? ఎవరైనా కుట్రపూరితంగానే తన మీద దాడి చేసి ఉంటారు? అంటే ఆయన పబ్లిక్లో మాట్లాడుతున్నారు, నిజాన్ని సత్యాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. సో మన దేశం నిజం మాట్లాడితే ఊరుకోదు, నచ్చదు కదా. ఏదైనా యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఎవరిని ఉంచరు. చాలామందిని ఆల్రెడీ పట్టున పెట్టుకున్నారు. సో అట్లాగే గ్రహం స్టైన్ కూడా మంచిగా మాట్లాడాడు. ఆయన ఎవరికి దేశానికి ఆయన హాని చేయలేదు. దేవుని మాటలు చెప్పాడు, దేవుని ప్రేమను చూపించాడు. ఆ ప్రేమని కూడా కాల్చేశారు. నిలవన ఎంత క్రూరమైనటువంటి లోకంలో మనం ఉంటున్నామంటే, చిన్న బిడ్డలు ఏం చేశారండి? తల్లిదండ్రులు ఏదో చెప్తున్నారు, బిడ్డలను కూడా అంత సజీవ దహనం చేశారు కదా. ఆ కారులోనే కొంచెం కూడా కనికరం లేదా? వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు కదా, చేశారు. ఎవరేం మాట్లాడలేదు. ఇదే ఇలాగనే వచ్చారు. 2 రోజులు, నెల, 1 సంవత్సరం మాట్లాడుకున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళ భార్య ఎట్లా ఉందో, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారో సమాజానికి ఎవరికీ పట్టదు. సో ఇప్పుడు కూడా ఇదే. ప్రతిసారి కూడా క్రైస్తవుల్ని హింసించినప్పుడల్లా కూడా అది నిజమో అబద్ధం అనేది తర్వాత సంగతి అయితే, కానీ ఆ 2 రోజులు ఉంటుంది అంత టెన్షన్ వాతావరణం, అందరు సానుభూతి ఆ టైప్లో ఉంటుంది. 1 నెల తర్వాత ఎవరు ఉండరు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని బ్రెడ్ విన్నర్నే తీసేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. అవన్నీ కూడా ఎవరికి అవసరం లేదు. నిజం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి మీద ఎట్లయినా చంపాలనే చూస్తారు. ప్రవీణ్ పగడాలకి గతంలో కూడా ఆడియో కాల్స్ రూపంలో చాలామంది చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఆ పర్సన్స్ నేమ్స్ ఎప్పుడైనా చెప్పారా? ఎవరి మీద మీకు అనుమానాలు ఉన్నాయి? ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, ఇట్లా ఉన్నాయని. మాకు అందరికీ కూడా తెలుసు ఆయన గురించి. ఆయన చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే అదే రోజు బైక్ మీద వెళ్తున్నటువంటి టైంలోనే ఈ సంఘటన అంతా కూడా జరిగింది అని చెప్తున్నారు. ఎప్పుడు బైక్ మీద వెళ్తూ ఉంటారా అలా ఒంటరిగానే, లేదంటే ఏదైనా కాల్ వచ్చిందని చెప్పి వెళ్ళారా? ఆయన ఎప్పుడు మామూలుగానే క్యాజువల్గా వెళ్తూ ఉంటారు బయటికి, అట్లానే వెళ్ళారు. కొంచెం బండి అవసరం ఉండి ఆ ప్రాంతంలో తిరగటానికి అవకాశం ఉంటుంది, ఈజీగా ఉంటుందని వెళ్ళారు. ఆ రోజు ఒంటరిగా పోవడం ఆయన చేసిన మిస్టేక్. ఇప్పుడు జస్టిస్ అంటే ఏం కోరుకుంటారు? ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళకి? జస్టిస్ మేము కోరుకున్నా కానీ మాకు ఎవరు ఇవ్వరండి. జస్టిస్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఒక చిన్న కేసు ఏదైనా ఫైల్ చేస్తే దాన్ని కేసుగా ఇది అన్యాయం జరిగిందని ఎవరైనా మాట్లాడతారా? పొలిటికల్ ఉంది, లేకపోతే మనీ పవరు, పొలిటికల్ పవరు, లేకపోతే ఇవే చూస్తున్నారు కదా. సో మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు ఈ రైట్? ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి. మేము అడుగుతాము, మాకు ఇది కావాలి, మా డిమాండ్స్ ఇవన్నీ అడుగుతాము. అదేమన్నా చేయగలరా? మీరేమన్నా మాకు హాని ఇవ్వగలరా? ప్రభుత్వం ఏమైనా హాని ఇవ్వగలదా? ఇచ్చిన మాటని ప్రభుత్వం ఏమైనా నిలబెట్టుకోకూడదా? అడగడం వల్ల ఏం ప్రయోజనం? మాకేముంటుంది? మమ్మల్ని ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడుతారు? ఎవరేం చేస్తారు? మనిషినే తీసేసినప్పుడు ఎవరేం చేయలేరు. కానీ నేను ఒక క్రిస్టియన్గా మా బైబిల్ చెప్పినది ఏంటంటే, సాటి మనిషిని క్షమించమని చెప్పాడు. దేవుడి చేతిలో పడ్డం భయంకరం. సో మేము అదే బిలీవ్ చేస్తున్నాం. బైబిల్లో ఒక మంచి స్టోరీ ఉంది. ఫస్ట్ జనరేషను కయ్యూను హేబెల్ అని.
ఆ కయ్యూని హేబేలు వాళ్ళ అర్పణలు తీసుకొచ్చి దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళల్లో వాళ్ళ అన్న అర్పించిన అర్పణ తనకి ఉన్న దాంట్లో ఏదో మిగిలిపోయింది తీసుకొచ్చి ఇచ్చాడు. హేబేలు తనకు కలిగింది శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చాడు. తను ఏదైతే దేవునికి ఇవ్వాలో, ఏదైతే బెస్ట్ ఇవ్వాలో, ఏదైతే ఫస్ట్ ఫ్రూట్ ఇవ్వాలనుకున్నాడో అదే ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు అది దేవుడు స్వీకరించాడు. అంటే ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే మన హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు అది తీసుకుంటారు. అట్లాగే ఇది కూడా స్వీకరించాడు, దేవుడు స్వీకరించాడు. అది ఆయనకి ఈయనకి ఉన్న మధ్యలో ఉన్న సంబంధం. కానీ అన్న ఓర్వలేక ఏం చేశాడు, తమ్ముడిని నరికి చంపాడు. దానివల్ల ఏమన్నా లాభం ఆ కయ్యూన్ అని ఆయనకు వచ్చిందా? రాలేదు. సో అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా మాకు సిచ్యువేషన్ తెలియదు. బయట పబ్లిక్ మీడియా మాట్లాడేదో మేము విన్నాం కానీ మాకు తెలియదు. కానీ అక్కడ ఎలా హింసింపబడ్డాడు, నిజంగా అది యాక్సిడెంటా లేకపోతే నిజంగా ఎవరైనా హత్య చేశారా అవన్నీ కూడా మాకు తెలియదు. కానీ ఆ సిచ్యువేషన్లో మీరు అన్నట్టే, మీడియా అన్నట్టే, యూట్యూబ్లో మాట్లాడుతున్నట్టే ఒకవేళ ఆయన హత్య చేసినట్లయితే ఆ రక్తం పోయి మొరపెడుతుంది. మనుషులం కాదు, దేవుడి చేతిలో పడ్డం భయంకరం. ఎవరైతే పని చేయించారో, చెయ్యాలని ప్లాన్ చేశారో, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఐడియాస్ ఇచ్చారో, ఇవన్నీ కూడా మేము చూడట్లేదు, కుటుంబ సభ్యులు చూడట్లేదు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు న్యాయవాది. అది మనం చేసింది మన బిడ్డలు ఆ శాపాన్ని అయితే కొని తెచ్చుకోవాలి. కాబట్టి మేము తీసుకుంటే అది కొంచెమే ఉంటుంది, కానీ దేవుడి చేతిలో పడ్డం అనేది భయంకరం. మేమేం చేయగలం, మేము ప్రార్థన చేస్తాం. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఇంకొక స్టోరీ ఉంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులు యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమి చేయలేక క్రైస్తవులు అనేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చేతులెత్తేశారు, దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వయాన్ని దిగొచ్చి శత్రువులను ఆతమార్చారు. ఇప్పుడు మేమందరం కూడా మా దైవజనుడి నిమిత్తం మేము కోల్పోయాము, చాలా తీరని లోటు ఇది. మేము కంపల్సరీ మా చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ఒకవేళ అదే నిజమైతే, యాక్సిడెంట్ అయితే మేమేం చేయలేము, కానీ ఒకవేళ ఇదే మీరు అనుకున్నట్టు నిజమే అయితే, హత్య అయితే, మేము చేతులెత్తి ప్రార్థన చేస్తాం. మా దేవుడికి మేమేమి మొరపెట్టాలో అది మేము మొరపెడతాం. దేవుడు కార్యం చేస్తాడు, మనుషులు ఏం చేయలేరు. నేను అది రాసుకోండి, మీరు కూడా రాసుకోండి, రికార్డు ఉంది, రాసుకోండి. గవర్నమెంట్ ఏం చేయదు, పొలిటికల్ ఏం చేయదు, పొలిటికల్ లీడర్స్ ఎవరు ఏం చేయరు. ఏదో వచ్చి సానుభూతి కోసం వచ్చారు. పెద్ద వాళ్ళందరూ ఎందుకు రాలేదు? అదే ఒక పూజారిని మాట్లాడితే మాత్రం సినిమా యాక్టర్లు అందరు, అంటే వాళ్ళది ప్రాణం, మాది ప్రాణం కాదా? వాళ్ళకి ఏమన్నా నీళ్ళు వస్తాయా, లేకపోతే మాకేమన్నా నీళ్ళు వస్తాయా, వాళ్ళకి ఏమన్నా బ్లడ్ వస్తుందా? ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? చెప్పండి. ప్రవీణ్ పగడాల ఎంతో మందిని దత్తత తీసుకొని వాళ్ళకు ఒక లైఫ్ని ఇచ్చారు అని చెప్తున్నారు. ఎంతమందిని దత్తత తీసుకున్నారు? వాళ్ళు నిన్న వచ్చారా? అసలు ఎలా ఉన్నారు? అందరూ వచ్చారు. ఆయన దగ్గర సహాయం పొందిన వాళ్ళు అందరూ వచ్చారు, చూశారు. ఆయన దగ్గర మేలు పొందిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు. దేశం మొత్తం కదిలొచ్చిందంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత ప్రజలకు మేలు చేశాడు అని. ఎంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు? చాలామంది నండి తీసుకుంటా అంటాడు, వాళ్ళని చదివిపిస్తాడు, వెళ్తారు. ఆయన చిన్నపిల్లలనే కాదు, అన్ని పరిచర్లు చేశాడు ఆయన. అంటే ప్రవీణ్ పగడాల గారు చాలా వేదికల మీద బోధనలు చేస్తూ ఉంటారు. ఆయన చెప్పేటువంటి బోధనలు ఏంటి అసలు? ఆయన దేవుని రాజ్యం కట్టడం. మా యేసుప్రభు మాకేం చెప్పాడో, దేవుని ప్రేమను చూపిమన్నాడు. ఆ సిలువలో పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆయన చెప్పాడో అదే ఆయన చెప్పాడు. దేవుని రాజ్యం కట్టండి, మనకు హాని చేసిన వాళ్ళని క్షమించమని యేసుప్రభు చెప్పాడు. మేమందరం కూడా ఆయన్ని సరదాగా పిలుస్తాం యేసుప్రభు తమ్ముడు అని. సో ఆయన యేసుప్రభు తమ్ముడు నిజంగానే అట్లాగనే ఆయన మార్గంలో నడుచుకున్నాడు. ఆయన ఏమైతే చెప్పాడో అది ప్రాక్టికల్గా చేశాడు. మామూలుగా అందరూ ఏదో చెప్తారు, లేకపోతే మాట్లాడతారు, కానీ అవన్నీ కూడా అంతవరకే ఉంటాయి. ఆ పులిపీఠం వరకు, లేకపోతే ఆ స్టేజ్ వరకే ఉంటాయి మాట్లాడటానికి. కానీ ఈయన అట్లా కాదు, ఆయన ఏమి చెప్పాడో అది ప్రాక్టికల్గా చేశాడు. అదందరూ ఇంత ఇష్యూ జరిగినప్పుడు అందరూ బయటికి వచ్చారు, జస్టిస్ కావాలి అంటూ నినాదాలు కూడా నిన్న చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? వాళ్ళ జస్టిస్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే కదండి, ఇప్పుడు దాకా చెప్పాను. వాళ్ళ పిల్లలు వాళ్ళు రావడం, చిన్న పిల్లలు, వాళ్ళకి లోకమే తెలియదు, వాళ్ళ నాన్నకి ఏమైందో కూడా తెలియదు. అలాంటి చిన్నపిల్లలు వాళ్ళు ఏమొచ్చి, వాళ్ళకి ఏం తెలియాలి, వాళ్ళకేం తెలుసు? వాళ్ళు వచ్చి ఏం కోరుకుంటారు? ఇన్ని మృగాలు కలిసి మా నాన్నని చంపేశారని వాళ్ళ మెమరీలో అది మిగిలిపోవాలా? వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాడు, తిరిగి వాళ్ళ నాన్న ఇంటికి హ్యాపీగా వచ్చి వాళ్ళని హక్ చేసుకుంటాడు అనుకున్నారు. సో వాళ్ళు అందుకే బయటికి రావటానికి, ఈ భయంకరమైనటువంటి క్రూరులు, మృగాలు పక్కనే ఉన్నాయి,
పక్క బల్లిపోట్లు పొలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళకి అన్నీ తెలుసు కదా, వాళ్ళు ఏం కోరుకుంటారు. వైఫ్ చాలా సందర్భాలలో ఎక్కడ ప్రస్తావించినా మీరందరూ కూడా వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళ వైఫ్ ఎప్పుడూ బయటికి రావడం కానీ ఏ వేదికల మీద కూడా కనిపించరు. అంటే తనకి మీడియా ముందుకి రావడం కానీ లేకపోతే బయట ప్రపంచానికి తనని పరిచయం చేయడం కానీ ఇష్టం లేదా, లేకపోతే ఇప్పుడు అసలు ఎందుకు బయటికి రావడం? తను ఎప్పుడు పబ్లిక్ పర్సన్ కాదండి, తనకి ఎప్పుడు ఇష్టం లేదు పబ్లిక్లో కనపడాలని కానీ పబ్లిక్తో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు. తన వరల్డ్ ఈజ్ డిఫరెంట్. సో దాన్ని బ్రదర్ కూడా దాన్ని అది యాక్సెప్ట్ చేశారు. తనకి ఇష్టం లేనిది అనేది చెయ్యడు. సో తన ఇష్టాన్నే తను ఇష్టంగా చేశాడు. తన ఫ్యామిలీని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనుకోలేదు. తనకు కూడా ఉంటుంది కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి రాకూడదని, సేఫ్టీ కూడా ఉంటుంది కదా, అందుకే ఇప్పుడు బయటికి వచ్చి న్యాయం కోసం కానీ లేకపోతే బయట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమైనా ప్రాణహాని ఉందనా, లేకపోతే దాని వెనక్కి అంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఏ న్యాయం జరిగినట్టు నాకు ఒక్కటి చూపించండి, న్యాయంగా జరిగినట్టు నాకు ఒక్కటి చూపించండి. దాన్ని బట్టి మాకు కూడా బయటకు వస్తే మేము నిలబడితే, మేము సమాజంలో నిలబడితే మా పక్షంగా ఇంతమంది ఉన్నారని. ఇప్పుడు అంతమంది ప్రజలు వచ్చారు. నిన్న 2 పాస్టర్లు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి ఏం చేస్తారు? ఈ కుటుంబానికి ఏం చేస్తారు? లేకపోతే ప్రజలు వచ్చి ఏమైనా నిలబడతారా? లేకపోతే ఆయనతో కూడా వీరమరణాలు ఏమైనా అవుతారా? ఏం లేదు. సో ఆయన అట్లా యేసుప్రభు కూడా ఇక్కడికి వచ్చాడు. యేసుప్రభు చేయాల్సింది ఆయన ఏం చేయలేదు. ఆయన అందరినీ పాపులను రక్షించాడు. ఆ గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని, మోగవాళ్ళని అందరినీ స్వస్థపరిచాడు. తీసుకుపోయి చంపేశారు పక్కనున్న వాళ్ళే, తన శిష్యులే. తను 12 మంది శిష్యులు, యేసుప్రభుకి 12 మంది శిష్యుల్లో నమ్మకంగా ఉండేవాళ్ళే కత్తిపోటు పడిశారు, తన శిష్యుడే. సో అట్లాగే ఇది కూడా చేశారు. ప్రవీణ్ పగడాలతో వాళ్ళ భార్యకి చాలా గుడ్ మెమరీస్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా తట్టుకొని ఇప్పుడు ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. ఎక్కువగా ఎలాంటి మెమరీస్, మీరు కూడా చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తులు కాబట్టి ఏం చెప్తున్నారు ప్రస్తుతం ప్రవీణ్ పగడాల మిసెస్? తను బ్యాడ్ మెమరీస్ ఏవైతే ఎప్పుడు జరిగిందో ఈ 24th నుంచి ఆ బ్యాడ్ మెమరీస్ తను పెట్టుకోవాలనుకోవట్లేదు. తన భర్త వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తను రీకలెక్ట్ చేసుకొని దానిలో సంతోషిస్తుంది. నాకు అవి చాలు, ఇప్పటి వరకు ఉన్న మెమరీస్ అన్నీ కూడా నాకు అవి చాలు. సో నాకు ఇంతవరకే ఉంది. సో తన ఆశయాలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను, నేను నిలబడతాను, ధైర్యంగా ఇప్పుడు వస్తాను. అంటే ఇన్ని రోజులు తన భర్త సపోర్ట్ ఉంది, తన వెనకాల చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు తన భర్త తరపున తను నిలబడాలి, తన పిల్లల కోసం నిలబడాలి కాబట్టి ధైర్యం కలిగే ఉన్నారు. తను ఎక్కడ కూడా ఏమి ఇది చేయలేదు. తను నిన్న కూడా చెప్పారు, దాంట్లో ప్రయోజనం ఏమి లేదు. అందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది. నిలబడడం వల్ల, బయటికి రావడం వల్ల దాంట్లో ఏం ప్రయోజనం లేదు. ప్రవీణ్ పగడాల మృతి చెందిన తర్వాత అతను ఎలా చనిపోయారు ఏంటి అనేది మాత్రము యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఏంటి అనేది ఆ దేవుడికే తెలుసు. ఖచ్చితంగా మాకు దేవుడు న్యాయం చేస్తాడు. ప్రవీణ్ పగడాల భార్య గతంలో బయటికి రాకపోవచ్చు, కానీ ఇప్పుడు తను ఉన్నటువంటి ఆశయాలన్నిటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ముందుకు వస్తుంది. కానీ ఎవరైతే ప్రవీణ్ పగడాలని హతమార్చారో ఆ వ్యక్తులకి దేవుడు శిక్షిస్తాడు, మాకు నమ్మకం ఉంది అని సిస్టర్ శ్రీదేవి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.